శ్రీహరి. మా ఊరు వచ్చేసి యూకత్పల్లి మండలం కొమరగిరి శివారు కామన్నగారు పాకలండి. మాకు గత 3 సంవత్సరాలుగా నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. దాదాపు మా ఊరిలో 300 మంది జనాలు పైగా ఉంటారండి, ప్రజలు పైగా ఉంటారండి. మా ఊరికి ఇదివరలో 2 సార్లు 3 సార్లు పడాలా పెట్టడం జరిగిందండి. అధికారుల నిర్లక్ష్యం వల్ల మా ఊరికి గత 3 సంవత్సరాల నుంచి నీరు లేదండి. పక్కనే ఉన్న ఊరు నాగంపల్లి అనే గ్రామం నుంచి గత 5 సంవత్సరాల నుంచి నీరు తెచ్చుకుంటున్నామండి. మాకు గ్రామ పంచాయతీలో ఉన్న అధికారులు ఎటువంటి స్పందన లేకుండా మాకు వాటర్ ట్యాంక్ మరియు ఆర్ఓ ప్లాంట్ నిర్మించడం జరిగిందండి. దానికి ఏ విధమైన నిర్మాణాలు కానీ ఏ విధమైన లైన్లు కానీ వేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. మరియు ఆర్ఓ ప్లాంట్కి కరెంటు మీటరు గత 3 సంవత్సరాల నుంచి అధికారులని అడగడం జరుగుతుందండి. వాటిపై ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా దానికి ఎటువంటి స్పందన లేదండి. మరియు 12వ తారీఖు అనగా ఈరోజు మళ్ళీ పడా ఆఫీస్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దీనికి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నామండి. మరియు మా ఊరికి త్రాగునీటి సరఫరా లేదా లైన్లు మరమ్మతులు చేయవలసిందే కోరుతున్నామండి. నమస్కారం. మాది పిఠాపురం నియోజకవర్గం అండి. కోమరగిరి పంచాయతీ శివారు కామనగారి పాకలండి. మాకు గత 3 సంవత్సరాల నుంచి మంచినీళ్ళు లేవండి. పైపులు గట్ట వేసి కొత్త పైపులు వేస్తాను, పైపులు తీస్తారండి. మాకు మంచినీళ్ళు లేవండి. మంచినీళ్ళు లేకపోతే మాకు పడాలో పెట్టమంటే పడాలో పెట్టామండి. మాకు వాటర్ ట్యాంకును షెడ్ కట్టడం జరిగింది. కానీ దానికి అధికారులు ఎవరో కరెంటు గట్ట వేసి మంచినీళ్ళు ఇవ్వడం ఇబ్బంది అయిపోతుందండి. మాకు చంటి పిల్లలు ముసలి వాళ్ళకి పిఠాపురం వచ్చి మంచినీళ్ళు కొనుక్కొని ఎవరు చూస్తుందండి. మాకు మంచినీళ్ళు లేవండి. మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు మాకు మంచినీళ్ళు ఇప్పించాలి సార్.